నీట్గా ఉందా? స్టార్ట్ తీస్తున్న ఫీల్డ్. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇంకా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఈరోజు పిల్లలు బగారన్నం అలానే చికెన్ కర్రీ అయితే చేయమనేసి అన్నారనమాట. చాలా రోజులు అయిపోయింది, దగ్గర దగ్గర ఒక నెల పైన అయినట్టుంది నేను బగారన్నం ప్రిపేర్ చేసేసి. ఇంకా పిల్లలకు కూడా తినాలని ఉంది కదా, అందుకోసం అనేసి పిల్లలైతే బగారన్నం చేయమనేసి అడిగారు. ఇంకా వాళ్ళు అడిగారు అనేసి అంటే చేయకుండా ఎట్లుంటాం చెప్పండి. లడ్డు అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా లడ్డు వచ్చేలోపు ఈ కూరగాయలన్నీ కట్ చేసేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. ఎందుకనేసి అంటే మళ్ళీ వాడు వచ్చిన తర్వాత కట్ చేయాలి అంటే వంట లేట్ అయిపోతుంది కదా, అందుకోసం అనేసి వాడు వచ్చేలోపు ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసేసుకుంటాను. వాడు వచ్చిన తర్వాత చికెన్ తీసుకొస్తాడు కదా, ఇంకా త్వరగా వంట అయితే చేసేస్తాను. చికెన్ అయితే తీసుకొచ్చేసాడు లడ్డు. ఈలోపు లడ్డు వచ్చేలోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను అని చెప్పాను కదా. ఇవి వచ్చేసి బగారాలోకి కావాల్సినవన్నీ ఇవన్నమాట వెజిటేబుల్స్. ఇది వచ్చేసి ఉల్లిపాయలు కర్రీలోకి, ఇవి టమాటాలు. ఇక చికెన్ అయితే కడిగేస్తాను. కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాడు వాడు. వాళ్ళ డాడీ బయటికి వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళ డాడీ బయటికి వెళ్ళారు అనేసి అంటే లడ్డు ఏమన్నా కావాలన్నా కానీ తీసుకొస్తూ ఉంటాడు నాకు. కాబట్టి వాడు చికెన్ తీసుకొచ్చాడు అనమాట బయటికి వెళ్ళి. మాకు చికెన్ షాపు దగ్గరలో అయితే లేదు, పంజాగుట్ట వెళ్ళేసి తీసుకుని రావాలన్నమాట. వాడు సైకిల్ మీద వెళ్ళేసి నాకు కావాల్సినవన్నీ తీసుకొస్తాడు అనమాట. ఆల్రెడీ మా వారు అన్నీ తీసుకొస్తారులే అండి, బయట నుంచి తీసుకొచ్చేది. చికెన్ ఒకటే తీసుకొచ్చేసాడు వాడు. ఇప్పుడు నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఉల్లిపాయలు ఈరోజు మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా పడదాము అనేసి అనుకుంటున్నాను, గ్రేవీ కోసమే. ఈ ఆనియన్స్ ఇవి వచ్చేసి ఒక 5-6 ఉల్లిపాయలు ఉన్నాయి అంతే. వాసన వస్తుంది. బియ్యము కొన్ని ఎక్కువ నానబెడితే సరిపోయేది. ఇప్పుడు చిన్నది అయిపోయేటప్పుడు సరిపోవట్లేదు, దాంట్లో తక్కువ అయిపోయేటప్పటికి. ఫస్ట్ కర్రీ వండేస్తాము మనం. కొంచెం అల్లం పెట్టి కిలోనా ఇది? వేరే తెచ్చింది మళ్ళీ కిలోనా అంటే చూస్తే తెలిసేది. అక్కడ వెయిట్ చూడలేదా? మరి కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేశాను కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి రైస్కి బియ్యం అయితే నానబెట్టేస్తాను. మామూలుగా వైట్ రైస్ వేస్తున్నాను, నార్మల్ రైసు.
చూడండి 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ రైస్ని అయితే నానబెట్టేసేస్తా. ఆయిల్ తక్కువ వేసి అలానే నెయ్యి అయితే ఎక్కువ వేసి ఈరోజు బగారన్నం అయితే చేస్తున్నాను. మనం నెయ్యితో ఎప్పుడైనా కానీ బగారా రైస్ వేసాము అంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అలానే ఇప్పుడు పుదీనా వేసాను కదా, మనకి స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుందన్నమాట. ముందుగా పచ్చిమిరకాయలు అలానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వీటిని దూరగా అయితే ఫ్రై చేసుకుంటా. ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా 2 క్యారెట్లు తీసుకున్నాను. అలానే 2 టమాటోలు, ఇవి కూడా సాఫ్ట్ కుక్ చేసుకోవాలి. మనకి ఎలా అయినా చికెన్ అన్నది త్వరగా కుక్ అయిపోతుంది కదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. నాన్ వెజ్లో అయితే మనం మటన్ అయితే చాలా లేట్గా కుక్ అవుతుంది కదా, చికెన్ చూసారా ఒక 10 మినిట్స్లోనే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను ధనియాల పొడి వేస్తాను. हमें స్పైసీ ఎక్కువ చెయ్యి. స్పైసీగాను జలుబు అయ్యింది. ఈరోజు నా దగ్గర పచ్చి బఠానీ అయితే లేదు, అంటే అది కూడా బాగుండేది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటా. నిమ్మకాయ వండుకోవచ్చు. సాల్ట్కి విరుగుడు నిమ్మకాయ కదా మమ్మీ. ఇంకోటి చికెన్ కూడా అయిపోవచ్చేసింది. కొద్దిగా వాటర్ అయితే వేసేస్తాను దీనికి కూడా. కలర్ఫుల్గా ఉంది కదండి, కారం తెలంగాణ కారం అన్నమాట ఇది. ఒకసారి కారం అయితే చెక్ చేస్తాను. నిమ్మకాయ పిండుకుందాం. కారంకి విరుగుడు నిమ్మకాయ.
చూడు మమ్మీ ఒక స్మైలీ. ఓకే, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఎసరు వస్తే నేను బియ్యం కూడా వేసేస్తాను. వంట చేస్తుంటేనే చూసారా చెమట్లు అయితే ఎట్లా పట్టినాయో. వంట అయిపోయిన తర్వాత కంపల్సరీ వెళ్ళేసి ఫ్రెష్ అయితే రావాలి. వర్షాకాలం వచ్చిందనే కానీ అసలుకి వర్షాలు ఏం పడట్లేదు కదా, బాగా ఎండగా అయితే ఎక్కువగా ఉంది. వంట అయిపోయిన తర్వాత నేను స్నానం అయితే చేసేస్తాను. ఇంకా ఎసరు అయితే రావాలి. ఎసరు అయితే వచ్చేసింది. ఇంకా బియ్యం అయితే వేసేస్తా. బగారన్నం ఒకసారి కలిపేసి అట్లా వదిలేయాలి. మళ్ళీ కలుపుతూ ఉన్నాము అనేసి అంటే ఇలాగా రైసు ముక్కలు అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను ఇలా అయితే వదిలేస్తాను ఒకసారి కలిపేసి. రైస్ కూడా అయిపోయింది. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయితే అయింది. రోజు ఈ టైం కల్లా పిల్లలు పడుకుంటూ పోతారు 8:30కి. కాకపోతే ఈరోజు ఇది చేసేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట. కాబట్టి ముందు పిల్లలకైతే పెట్టేస్తా. వాసన వస్తుంది మమ్మీ. మమ్మీ వాసన వచ్చేస్తుంది మాకు. మా నైట్ స్పెషల్ బగారా రైస్ అలానే చికెన్ కర్రీ అనమాట. నైట్ టైమే కదా, అందుకోసం అనేసి నేను మసాలాలు అయితే తక్కువ వేసి కర్రీ అన్నది ప్రిపేర్ చేశాను అనమాట. అదే మధ్యాహ్నం అయితే కొద్దిగా అటు ఇటు తిరగటం కానీ పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి పర్లేదు. ఇంకా నైట్ అంటే ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది కదా, ఇంకా తిన్న వెంటనే పడుకొని పోతాం కదా, కాబట్టి మసాలాలు అయితే తక్కువ వేసి కర్రీ అన్నది అయితే ప్రిపేర్ చేసేసాను ఈరోజు. పిల్లలు అయితే తినేస్తూ ఉంటారు. తర్వాత నేను వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేస్తాను. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, అందరం కలిసి కూర్చొని తినాలి అనేసి అంటే లేట్ అవుతుంది కదా, అందుకోసం అనేసి ముందు పిల్లలకి అయితే పెట్టేస్తాను. తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నేను కూడా డిన్నర్ అయితే చేసేస్తాను.